ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దు అంటూ కూడా చెప్పారు. దాంతో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉంది అన్న మెసేజ్ నైతే భారత పౌరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. ఈ అటు హెలికాప్టర్ల సేవలను కూడా ప్రెజెంట్ అయితే నిలిపివేయడం జరిగింది. విమాన సర్వీసులను కూడా ఇప్పుడే పునరుద్ధరించొద్దు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ లో అందాల పోటీలు నడుస్తున్న నేపథ్యంలో అంతర్గత భద్రతకు సంబంధించి నిన్ననే రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే 110 దేశాలకు సంబంధించిన అందాల భామలు ఈసారి హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అనేక దేశాల నుంచి వారి కంట్రీ నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్లోకి తీసుకొని ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అనుమానం కలిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, ఎక్కడా ఉపేక్షించొద్దు, ఎవరిని వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు. ఈ అంశానికి సంబంధించి ఎవరికి వారు పర్సనల్ భద్రతను తీసుకోవాల్సిందే, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎయిర్ బేస్ ఎంత సురక్షితంగా ఉన్నా ఎక్కడి నుంచి ఎలాంటి అటాక్ జరుగుతుందో అన్న ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రాలు తమ తమ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దానికి సంబంధించి రేపు ఏదైనా అయిన తర్వాత అప్పుడు నాలుగు ఖర్చుకొని ఇబ్బంది పడ్డం కన్నా ముందే తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కల్నల్ పరం గారు మనకి యాడ్ అయ్యారు. అణ్వాయుధాలకు సంబంధించి అలాగే ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అలాగే అమెరికా లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది అనేసి అంటే ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు చాలా రకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేసింది. ఆ తర్వాతే కాలబేరానికి వచ్చిందన్న న్యూస్ అయితే మనం చూస్తున్నాం. కల్నల్ గారు అడిగి తెలుసుకుందాం. కల్నల్ గారు చెప్పండి. అణ్వాయుధాలకు సంబంధించి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అటు ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ చేస్తే క్యాన్సిల్ చేశారు, పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు అంటూ అంటే ఇషాక్ దార్ చేసిన ఇప్పుడు ట్వీట్ అనేది కొంచెం వైరల్ అవుతుంది. ఏంటి అణ్వాయుధాలకు సంబంధించి ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. ఓకే, రెండు విషయాలండి. ఒకటి అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఎనీ న్యూక్లియర్ ఎంపవర్డ్ నేషన్ అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఏదైనా కూడా కంట్రోల్ సిస్టమ్ చాలా క్లియర్ ఉంటుంది. లైక్ ఇండియాలో కంట్రోల్ సిస్టమ్ చాలా చైన్ ఆఫ్ కమాండ్, న్యూక్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. ఎవరు కాల్ తీసుకుంటారు, ఎవరితో కన్సల్టేషన్ లో కాల్ తీసుకుంటారు, ఎవరు డిస్కస్ చేసుకుంటారు, అల్టిమేట్లీ డెసిషన్ ఎవరు సైన్ ఆఫ్ చేస్తారు, చాలా క్లియర్ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది, చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. అలాంటి చైన్ ఆఫ్ కమాండ్ పాకిస్తాన్ లో ఉందనేది ఎప్పటి నుంచి మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే బేసిక్ ఇష్యూ ఇస్ పాకిస్తాన్ ఇస్ లాలెస్ కంట్రీ. సో పాకిస్తాన్ లో వాళ్ళ ఆర్మీ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రెసిడెంట్ చేతిలో ఉందా, లేకపోతే ఈ టెర్రరిస్ట్ యుంటా ఉంది, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇట్లాంటివి గ్రూప్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ జుంటా చేతిలో ఉందా, వాళ్ళ ఆ కమాండ్ తీసుకునేది అనేది ఎవరికి తెలుసు. ఏంటంటే ఈ న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది మాకు, మేము న్యూక్లియర్ బాంబ్ వేయగలుగుతాము, చూడండి ఇప్పుడు న్యూక్లియర్ కమాండ్ మీటింగ్ కూడా చేస్తున్నాము అనేది ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి చేసిన ఒక స్టెప్. పాకిస్తాన్ కి ఆ ధైర్యము ఆ తాహతు ఉన్నాయని నేను అనుకోనండి, న్యూక్లియర్ అటాక్ చేసే తాహతు ఉన్నాయని నేను అనుకోను. కానీ ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే న్యూక్లియర్ బటన్ అనేది కోతి చేతిలో కొబ్బరికాయ లాంటిది. అది ఒకవేళ ఆ టెర్రరిస్ట్ జుంటా చేతిలో ఉందంటే మాత్రము వాళ్ళు ఎటువంటి స్టెప్ అయినా తీసుకుంటారు. బికాస్ దే ఆర్ రాడికల్స్, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు రేషనల్ గా ఆలోచిస్తారు, మనం అనుకోలేము. సో ఆ కంట్రోల్ వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లేకపోతే మార్క్ రూబియో చేసిన యుఎస్ ఫారెన్ సెక్రటరీ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ మాట్లాడుతుంటే ఆ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఉండే కంట్రోల్ తీసుకోవడానికి మాత్రమే అనుకుంటాను నేను అనుకోవడము. యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఎస్కలేషన్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ తరుణంలో పాకిస్తాన్ విల్ నాట్ యూజ్ ద న్యూక్లియర్ ఆప్షన్ అని నా గట్టి నమ్మకం అండి. బికాస్ వాళ్ళు యూజ్ చేశారంటే దానికి రెండు విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒక చిన్న అడుగు వెనక్కేసి మనం ఆలోచిస్తే న్యూక్లియర్ ఎబిలిటీ అండ్ న్యూక్లియర్ కేపబిలిటీ అనే వాటిలో కూడా రెండు డిఫరెన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఎబిలిటీ అంటే మీరు న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసే ఎబిలిటీ మీకు ఉంది, అన్ని ఉన్నాయి మీకు అణ్వాయుధాలు చేసేవి. కానీ అసెంబ్ల్డ్ వెపన్స్ మీకు వార్ హెడ్స్ రెడీ ఉన్నాయా లేదా, ఆ అసెంబ్ల్డ్ వెపన్స్ వార్ హెడ్స్ లేకపోతే ఎన్నాళ్ళు మీకు టైం పడుతుంది, దానికి తగ్గట్టు ఫైనల్ టెక్నాలజీ మీ చేతిలో ఇప్పటికి కూడా ఉందా, ఆ కంట్రోల్లో ఉందా లేదా అని. ఎందుకంటే పోఖరణ్ తర్వాత వాళ్ళు చేసిన న్యూక్లియర్ పేలోడ్ టెస్ట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నంత పేలోడ్ లేదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నంత కేపబిలిటీ లేదు ఆ న్యూక్లియర్ బ్లాస్ట్ అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇండియన్ రిపోర్ట్స్ కాదు అవి, అన్బయాస్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఏంటంటే వాళ్ళ దగ్గర అసెంబ్ల్డ్ వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయని ఇప్పటికి కూడా మనకు తెలియదు, అది ఏ దేశంలో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అసెంబ్ల్డ్ వార్ హెడ్స్ ఉంచుకునేంత కేపబిలిటీ కూడా లేదు అనేది ఒక రిపోర్ట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా మన వాళ్ళని భయపెట్టడానికి, ఎందుకంటే
ఎటువంటి నుంచి వాళ్ళకి విక్టరీస్ రావట్లేదు. ఉమ్, డ్రోన్స్ తో అటాక్ చేశారు, ఫైటర్ జెట్స్ తో అటాక్ చేశారు, ఫిదాయిన్ అటాక్